ఇప్పుడు జాబు పడక 10 ఏళ్ళ జాబులు పడ్డాయి. నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఇట్లా ఏం రాసినావు? పొద్దున పెట్టిపోయినా 10 ఫామ్స్ పోయినా మీరు. అరే మీ దగ్గర పెట్టినా ఏదంట నువ్వు మంచిగా మాట్లాడు, మెల్లగా మాట్లాడు చెప్తున్నా. నేను ఎంత ఇబ్బంది పెడుతున్నా నేను పొద్దున్న నుంచి చూస్తున్నా. ఎంత ఇబ్బంది పెడుతున్నారు మీరు ఒక్కొక్కరిని, ఎంత ఇబ్బంది పెడుతున్నారు ఒక్కొక్కరిని. ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? 10 సంవత్సరాలు అయితే నోటిఫికేషన్ పడక ఒక్కొక్కరి నోటే మళ్ళీ వస్తలేవు. నువ్వు ఒక్కొక్కరి రెస్పెక్ట్ అని మాట్లాడు. నువ్వు రెస్పెక్ట్ మాట్లాడు. ఫస్ట్ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తా, మొత్తం టోటల్ కంప్లైంట్ చేస్తా నీ గురించి. నేను కలెక్టర్ కానీ మొత్తం రైటా పోమంటారా? ముఖ్యమంత్రి గారు కూడా పెట్టాలి కదా ఇవన్నీ. సరే ఓకే రైటా పెట్టాలి కదా. ఇట్లా ఎందుకు చేస్తారు మీరు? అరే ఇంకా తెలిసిన మొడ కూడా పెడతావు నువ్వు. అరే పాంప్స్ పెట్టినా మొడ ఉట్టిపోయినాయా? పాంప్స్ 10 పాంప్స్ ఉంటాయి అలా 7 పాంప్స్ లేనేలేవు. పురాణాలకు అన్న రాక పురాణాలకు డిఎస్ వచ్చింది. పొద్దున పాంపు పెట్టిపోయినాం పొద్దున. అలాగే 4 ఫామ్స్ పోయినాయి, మళ్ళీ 5 ఫామ్స్ పోయినాయి. ఇగో నోటరీ అన్నాడు, నోటరీ కొట్టించుకొచ్చినాం. మళ్ళీ పాస్టర్ నోటరీ ఏమన్నాడంటే అది చెల్లదన్నాడు. ఇంత